ప్రకృతి వ్యవసాయంతో రైతులు అధిక దిగుబడి పొందవచ్చునని అనంతపురం జిల్లా కమ్యూనిటీ నిర్వహించే సహజ వ్యవసాయం ఏపీ సిఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ లక్ష్మీనాయక్ తెలిపారు. అనంతపురంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు కేవలం ఒక పంట మీద ఆధారపడకుండా ఒకే పొలంలో 5 పంటలు పండించేందుకు వీలవుతుందన్నారు. జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు. 26 సంవత్సరాలకు గాను ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఆర్ఎస్కే ఆధారంగా చేసుకొని స్వయం సహాయక సంఘాలు అంటే ఎస్హెచ్జి, గ్రామ ఐక్య సంఘాలు అంటే విఓ ద్వారా రాబోయే సంవత్సరానికి ప్రకృతి వ్యవసాయంలో చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చేయడానికి ఒక యాక్షన్ ప్లాను ఈ నెలలో గ్రామ స్థాయిలో పూర్తిగా సర్వే చేసి రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించి ఈ సంఘాల ద్వారా రైతు వారిగా ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం, ఏ గ్రేడు, డ్రాట్ ప్రూఫింగ్ మోడలు ఈ విధానంలో 365 రోజులు కనీసము ఒకే పొలంలో 5 పంటలకు మించి ఏడాది పొడవునా పంటలు సాగు చేసేలాగా ఏ రైతు ఎంత పొలము ఈ విధానంలో చేస్తారనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దాంట్లో సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాకు సంబంధించిన రైతు సోదరులందరూ ఈ క్లస్టర్లో ఉండే వాళ్ళందరూ కూడా పాల్గొని వారు చేసేటువంటి సాంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా అధిక దిగుబడులు పొందడమే కాదు 5-6 పంటలు ఒకేసారి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉండేటువంటి ప్రకృతి వ్యవసాయాన్ని అందరూ పాటించి మంచి కర్నూలు